తెలుగులో సేమ్ స్టోరీ లైన్తో వచ్చిన వేరు వేరు మూవీస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన మూవీ గుడుంబ శంకర్ అండ్ సిద్ధార్థ్ హీరోగా చేసిన మూవీ ఆట. ఈ రెండు మూవీ స్టోరీ లైన్స్ సేమ్గా ఉంటాయి. ఈ రెండు మూవీస్లో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ట్రావెలింగ్లోనే కలుసుకుంటారు ఫస్ట్ టైం. ఆ తర్వాత హీరోయిన్తో హీరో ప్రేమలో పడతాడు. దాని తర్వాత హీరోయిన్ని విలన్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. విలన్కి హీరోయిన్ మీద ప్రేమ ఉంటుంది, కానీ హీరోయిన్కి విలన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. విలన్ హీరోయిన్ని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు హీరో వచ్చి విలన్కి సజెషన్ ఇస్తాడు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, ఇట్లా బలవంతంగా కాదు అనేసి. విలన్కి హీరో ఎలా ప్రేమించాలో అని టిప్స్ ఇస్తూ వాడిని కమిడియన్ని చేసి ఆడుకుంటాడు. నెక్స్ట్ సైడ్ హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా వీళ్ళ స్టోరీ విలన్కి తెలిసిపోతుంది. అప్పుడు హీరో విలన్తో గొడవపడి హీరోయిన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. టెంపర్ అండ్ పటాస్ మూవీస్లో సేమ్ స్టోరీ లైన్. హీరో పోలీస్లో జాయిన్ అయ్యేది మంచిగా పైసలు సంపాదించుకోవడం కోసం. నీతి నిజాయితీ ఇలాంటివి ఏమీ ఉండవు, ఓన్లీ సంపాదించడమే ఆయన మెయిన్ గోల్ ఉంటుంది. అయితే విలన్ తమ్ముళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. అయితే ఆ కేస్ హీరోకి వస్తుంది. మూవీ స్టార్టింగ్లో అదే విలన్ దగ్గర హీరో మనీ అయితే తీసుకుంటాడు. తర్వాతకి ఈ కేస్ టేక్ ఆఫ్ చేసిన తర్వాతకి విలన్ మనీ ఇచ్చినా తీసుకోడు. విలన్ వాళ్ళ తమ్ముళ్ళని పట్టిస్తాడు. క్లైమాక్స్లో మంచి పోలీస్ ఆఫీసర్గా మారిపోతాడు. అండ్ ఈ రెండు మూవీస్ ఒకే ఇయర్లో వచ్చాయి, బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అయ్యాయి. రామ్ పోతినేని హలో గురు ప్రేమ కోసమే అండ్ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు, రెండు మూవీస్ స్టోరీ లైన్స్ సేమ్. రెండు మూవీస్లో హీరో విలేజ్ నుండి హైదరాబాద్కి వస్తాడు జాబ్ కోసం, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. నువ్వు నాకు నచ్చావులో డాడీ వాళ్ళ ఫ్రెండ్, హలో గురు ప్రేమ కోసమే మూవీలో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. అండ్ ఈ రెండు మూవీస్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది ప్రకాష్ రాజ్ గారే. హీరోయిన్కి వేరే వాడితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. హీరోకి హీరోయిన్ మీద లవ్ ఉంటుంది, హీరోయిన్కి హీరో మీద లవ్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కోసం హీరో హీరోయిన్ని వదిలేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. అయితే అప్పుడు ప్రకాష్ రాజ్ వచ్చేసి క్లైమాక్స్లో నా కూతుర్ని ప్రేమించినావు కదా, నువ్వే పెళ్లి చేసుకో అనేసి అంటాడు. అఖిల్ హలో మూవీ అండ్ ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే మూవీ. ఈ రెండు మూవీస్లో హీరో అండ్ హీరోయిన్ చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకుంటారు. కొన్ని రోజుల తర్వాతకి హీరోయిన్ ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోతుంది. హీరో అనాథగా ఉండడంతో ఒక ఫ్యామిలీ హీరోని దత్తత తీసుకుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు కలుసుకోవాలని వెతుకుతూనే ఉంటారు. హీరో హీరోయిన్ కలుసుకుంటారు, కానీ వీళ్ళే చిన్నప్పటి ప్రేమికులని వీళ్ళిద్దరికి తెలియదు. క్లైమాక్స్లో హలో మూవీలో వీళ్ళిద్దరు చిన్నప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ హీరో వాయిస్తే హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చేసి గుర్తుపడుతుంది. ఇలా హలో మూవీ ఎండ్ అయితే మనసంతా నువ్వే మూవీలో వాళ్ళిద్దరికి చిన్నప్పుడు ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచ్ ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఆ వాచ్ త్రూ హీరో హీరోయిన్ అని గుర్తుపడతారు. అలా ఆ మూవీ ఎండ్ అవుతుంది. ఇవి కొన్ని కామన్ స్టోరీ లైన్తో వచ్చిన వేరు వేరు మూవీస్. మీకు ఇంకా ఏమైనా మూవీస్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.